ప్రధానంగా స్టాఫ్ని గవర్నమెంట్లో విలీనం చేయటం అనేది, తర్వాత యూనియన్స్ని ఇమీడియట్గా ఏర్పాటు చేయడం అనేది, తర్వాత ఆర్పిఎస్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వంలో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది. ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే కమిటీ ఏర్పాటు చేసినారో దాంట్లో 4 వీక్స్ టైం ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. సో వారికి క్లియర్గా చెప్పినాము 4 వీక్స్ టైం ఉన్నది, మనం చర్చించి మళ్ళీ కూడా నిన్నే కాకుండా మళ్ళీ కూడా చర్చించి దాని మీద నివేదికను ఇస్తాము. గవర్నమెంట్ సానుకూలంగా ఉన్నది సమస్యల్ని పరిష్కరించే దానికోసం. సమ్మెకి వద్దని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి స్ట్రైక్ వెళ్ళడం జరిగింది. సో మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అందరు ఆర్టీసీ కార్మికులకి తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వం ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించేదానికి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యలు పరిష్కరించేదానికి ప్రభుత్వం సానుకూలతతో ఉన్నప్పుడు మనం ఈ విధంగా స్ట్రైక్ చేయడం కరెక్ట్ కాదు. సమ్మెని ఇమ్మీడియట్గా విరమించి మళ్ళీ చర్చలు కూర్చుందామని చెప్పేసి నేను కోరుతున్నాను.